పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో దేవుని వాక్యమును పాలను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. వాక్యము పాలతో పోల్చబడింది. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును 5:12 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. దేని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు? ఉపదేశాన్ని గురించి. బలమైన ఆహారం అంటున్నాడు. వాక్యము ఆహారం అండి, వాక్యము పాలండి. రిఫరెన్స్లు చూపించా కదండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి కిందికి చదివితే వాక్యమును ఉదక స్నానము చేత అన్నాడు. ఉదకం అంటే జలములండి, నీరండి. వాక్యము నీళ్లతో పోల్చాడండి, వాక్యము పాలతో పోల్చాడండి, వాక్యము బలమైన ఆహారంతో పోల్చాడండి. ఇంట్రెస్ట్ ఉంటే కత్త రాసుకోండి, చదువు వచ్చి కత్త పెన్ను పేపర్ ఏదైనా ఉంటే రాసుకోండి. తెచ్చుకోపోతే కాస్త ఈసారన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వాక్యం అగ్నితో పోల్చాడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అన్నాడు. వాక్యాన్ని అగ్నితో పోల్చాడండి, వాక్యాన్ని శుతితో పోల్చాడండి. ఉందండి, ఇర్మియాలో ఉందండి. ఇంకా దేంతో పోల్చాడండి? వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఎన్ని రకాలుగా పోల్చాడండి? ఇప్పుడు ఒక 7 రకాలు చెప్పానండి. వాక్యము పాలతో పోల్చబడింది, నీళ్లతో పోల్చబడింది, ఆహారంతో పోల్చబడింది. వాక్యం అగ్నితో పోల్చబడింది 4. వాక్యము సుత్యతో పోల్చబడింది 5. వాక్యము ఖడ్గముతో పోల్చబడింది 6. ఫైనల్గా వాక్యము దేవునితో పోల్చబడింది. వాక్యము దేవుడై ఉండెను. దేవా నువ్వు నా బలం. బలమేనానా? వాక్యం తీసుకోమ్మా. రోజు ఒక వాగ్దానం చదువుతాను ఫీల్ కాకుండా. నువ్వు నా బలం. నేను బలమేరా. అయితే వాక్యాన్ని నీ లోపలికి తీసుకో. నేను వాక్యమునై ఉన్నాను. వాక్యాన్ని తన యందు కలిగి ఉన్నవాడు దేవుణ్ణి తన యందు కలిగి ఉన్నట్టు. వాక్యము దేవుడై ఉండేనంటే వాక్యం మన యందు ఉంటే మనలో ఎవరు నివసిస్తున్నట్టు? ఇప్పటికి ఎన్నైనాయి? 7. శక్తిగల లేఖనములు. సైతాన్ గాడు మోసం చేశాడు బ్రదరు. మన పాస్టల్ మీటింగ్లో కూడా చెప్పా. సైతాన్ గాడు భలే ఫ్రాడ్ చేశాడు. బైబిల్ గ్రంథాన్ని మనకి భూతద్దంలో చూపించాడు వాడు. బాగా వినండి. ఇది మొత్తం నువ్వు బాగా రోజు తిన్నావు అనుకో, పిచ్చి పిచ్చిగా అంతా వాడిని, సైతాన్ గాడిని, వాడి దురాత్మల్ని ఆడుకుంటావు నువ్వు. ఇది బాగా తిన్నావంటే. అందుకని దీన్ని తినేయకుండా వాడు దీన్ని నీకు భూతద్దంలో చూపించాడు. సింపుల్గా లాయర్ ఇంటికి ఎవరైనా వెళ్ళారా? లాయర్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. లాయర్ ఆఫీస్కి నేను వెళ్ళాను అన్నయ్య, లాయర్ ఆఫీస్ తెలుసు నాకు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంటికైనా ఆఫీస్కైనా. అతడు ప్రాక్టీస్ చేసేటువంటి ప్లేస్కి అండి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, రైట్. ఒకవేళ వెళ్ళకపోతే సెల్ ఫోన్ అందరికి ఉందిగా, నెట్లో సెర్చ్ చేయండి. ఒక లాయర్ ఆఫీస్ రూమ్లో ఎన్ని బుక్స్ ఉంటాయో, పుస్తకాలు ఎన్ని ఉంటాయో చూడండి. వాటి పరిమాణం కూడా చూడండి. ఒక్కో పుస్తకం ఎంత ఉంటుంది? ఉంటుందా? మా వాడు కొంచెం చురుగ్గా ఉండి ఆ పుస్తకాలు వేస్తే సూపర్ ఉంటుంది. బహుశా వాళ్ళ లైన్లో ఉన్నాడో మీటింగ్లో ఉన్నాడో మరి ఆడ గదిలో ఉన్నాడా లైన్లో? అదండి. ఇంకొంచెం పెద్ద పిక్చర్ ఎత్తే బాగుంటుందేమో. ఇంకా వేస్తాడండి, ఏం పర్వాలా, చూదురుగా. ఇంతంత పుస్తకాలు
షెల్ఫ్ నిండా పెట్టుకొని కూర్చుంటాడు. పాపం బాధాకరమైన విషయం ఏంటంటే ప్రాక్టీస్ అప్పుడు చదువుతానే స్టార్టింగ్లో చదువుతాడు, ప్రాక్టీస్ కొనసాగినంత వరకు చదువుకుంటానే ఉంటాడు. అయిగండి జడ్జి అయినా లాయర్ అయినా కుప్పలు వేసుకొని కూర్చోవాలా. అవునా కాదా? పెద్దగా చెప్పండి. స్టడీ చేయాలా లేదా? సెక్షన్స్ అవగాహన పొంది ఉండాలా లేదా? ఓకే, రైట్. ఒక డాక్టర్ చదువులో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు? ఒక 4 చదివి ఉంటాడా? 10? కుప్పలు చదవాలిగా, లేకపోతే ఎట్లా కుదిరిద్ది? సరైన వైద్యం తరబీదు పొంది లైన్లో రావాలంటే 7 నుంచి 9 సంవత్సరాలు స్టడీ చేయాలి. ఒక పక్క చదువు, మరో పక్క ప్రాక్టికల్గా ప్రయత్నం చేయాలి. పిచ్చగుంటాయి పుస్తకాలు, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు. హోమియో వైద్యానికి కూడా తక్కువ లేవు, చాలా పుస్తకాలు ఉన్నాయి. వైద్య రంగంలో చూసుకుంటే కుప్పల పుస్తకాలు, చట్టబద్ధమైన విషయాల్లో చూసుకుంటే కుప్పల పుస్తకాలు. ఒక కలెక్టర్ని తీసుకుందాం. ఒక జిల్లాకి అధినేత నాయకుడు ఒక డేలో సుమారు 18 గంటలు చదవాలంట. ఐఏఎస్కి కదా. ఒక సాఫ్ట్వేర్ ఫీల్డే తీసుకోండి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన దాకా ఎన్ని పుస్తకాలు చదువుతాం? అవన్నీ కుప్పేయండి, అవుతాయా బాబా? పెద్దగా చెప్పండి. రైట్. ఇతర మతాల సాహిత్యాలు చూడండి. ఇప్పుడు నేను గతంలో హైందవ మతంలో ఉన్నాను అనుకుందాం. హైందవ మత సాహిత్యం చెప్తాను నేను. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, ఒక్కొక్కటి ఇంత ఉంటుంది. అట్లాంటి 18 పురాణాలు. స్కంద పురాణం అని ఉంటుంది, ఇంతలా ఉంటుంది. అది నా దగ్గర ఉన్నాయండి మొత్తం. భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవత కావ్య గ్రంథాలు, ఇతిహాసాలు, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, చతుర్వేదాలు. వాటికి 108 ఉపనిషత్తులు, ఉపాంగాలు, బ్రాహ్మణాలు. అవునా? ఎన్నొస్తాయి చూడండి, ఎన్ని కొప్పేస్తే. చూడండి ఎన్నొస్తాయండి, ఎన్ని కొప్పేస్తే. ఇవన్నీ ఎప్పుడు చదవాలండి? ఈగాక మళ్ళా ఇష్టదైవాలకు సంబంధించిన పుస్తకాలు. ఇప్పుడు నేను బ్రహ్మంగారిని సేవించాను గతంలో అనుకుందాం, ఆయన సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి కొన్ని. అట్లా ఎవరికి ఇష్టమైన దాన్ని వాళ్ళు బుక్స్ తెచ్చుకొని స్టడీ చేసుకుంటారు. ఏది ఉన్నాయి కాక. అష్టాదశ పురాణాలు అంటేనే 18, 108 ఉపనిషత్తులు అంటే మొత్తం 4 పెద్ద పెద్ద పుస్తకాల్లో వస్తాయి 108 ఉపనిషత్తులు. అవి కూడా నేను నా దగ్గర. ఈ 18 4 ఎన్నో కన్నా 22. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలు ఎంత ఉంటాయి? 3. అప్పటికెన్ని? 25. ఇవి కాక చతుర్వేదాలు అంతంతా 4 వేదాలు 20. రైట్. వాటికి మరి బ్రాహ్మణాలు ఉన్నాయి. అవి ఒక 8 వేసుకో. చాలా ఉన్నాయి బ్రాహ్మణాలు, జస్ట్ ఒక 8 వేసుకోండి అంటున్నా. అయ్యా జస్ట్ మచ్చుతునలాగా కొన్ని. మళ్ళీ ఒక పుస్తకం వచ్చేసి ఎంత కాదు, ఈ సైజులు. ఇవన్నీ కాక ఇష్టదైవాలకు సంబంధించినటువంటి బుక్స్, వాళ్ళ చరిత్రలు. తమ్ముడు, ఇతర సాహిత్యాలు చూసుకున్నా, మత సంబంధంగా లేకపోతే చదువుల్లో చూసుకున్నా, ఎన్ని పుస్తకాలు తమ్ముడు, ఎన్ని పుస్తకాలు చెల్లి? బస్తాలు బస్తాలు. వాటన్నిటిలో ఇది పెట్టి చూడమ్మా. ఎంత నాయనా?
ఎంత నాయనా? ఇది ఎంత నాయనా? ఎన్నిసార్లు చదవచ్చు నాయనా? ఎన్నిసార్లు చదవచ్చమ్మా? అమ్మా నీకేమన్నా ఇంత లావు ఏమన్నా 100 ఇచ్చాడా? ఒక 50 ఇచ్చాడా? అంటే అన్నయ్య బైబిల్ గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నయ్య. మొత్తం 66 పుస్తకాలు, మొనగాడు పుస్తకాలు. 66లో ఫిలేమోను పత్రిక కూడా ఒక పుస్తకం, ఉపద్య గ్రంథం కూడా ఒక పుస్తకం, నహూము. ఎంతండి? ఎన్ని అధ్యాయాలండి? హబక్కూకు ఎన్ని, జఫన్యా ఎన్ని, జకర్యా ఎన్ని, యోనా ఎన్ని, ఎస్తేరు స్టోరీ ఎంత పుస్తకం, రూతమ్మ స్టోరీ ఎంత పుస్తకం. అదిగో ఆ షెల్ఫ్ను చూడండి. అన్ని పుస్తకాలు ఒక స్టడీ చేసుకునేవాడు చదివితే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఎంతండి? ఇదండి చూడాల్సిన విజనం బైబిల్ని. వాటన్నిటితో పోల్చుకొని చూడు. చదవటం కాదు, శుభ్రంగా ఒక పక్క నుంచి తినొచ్చు కూడా. స్తోత్రం. తింటే మెంటలెక్కింది అనుకుంటారులే, తినొద్దు. వాక్యాన్ని తినండి, పేపర్లు కాదు, వాక్యాన్ని తినండి. కానీ నీకేం చేశాడు సైతాన్ గాడు? ఆ బ్యాక్గ్రౌండ్, ఈ బుక్స్లు అన్నీ చూపించకుండా దీన్ని ఒక్కదాన్నే ఇంతలావు చేసి చూపించాడు. కాబట్టి ఎట్లాగైపోయింది నీ బతుకంటే, మన బతుకంటే, మళ్ళీ నీ అంటే నీ కోపం వచ్చిందేమో, అందుకనే మన అని అందరూ కలుపుకుంటున్నా. మన బతుకు ఎట్టయిపోయిందంటే అన్నీ కష్టపడి చేస్తాం, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నంబర్ 1 సోమరులం అవుతాం. మరి ఎంత పొదుపు అంటే కొంతమంది పొద్దున్నే లేచి వాక్యం చదువుతారు, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి స్తోత్రం అయ్యా అనుకుంటారు. ఎంత విశ్వాసమో, ఎంత పట్టుదలో, నిజంగా ఎంత ఆసక్తితో. ఒక వాగ్దానం అంత మొక్క ఉంటుంది క్యాలెండర్లో. ఒక్కొక్కళ్ళు అది కూడా చదవరు. ఏంటంటే గుండెల్లో ఉందంటారు. గొప్పవాళ్ళు. మరి నేను చెప్తున్నా, బలం ఎక్కడి నుంచి వచ్చిందా? నువ్వు ఆత్మీయతలో ఎలా నిలబడతావా? పాటేమో నా బలమా నా బలమా అని దేవుడిని ఎగిరెగిరి పాడతావు. దేవుడేమో నవ్వుకుంటాడు, మెంటలోడు రైడని. నా బలమా అని పాడుతున్నాడు, కానీ నేను బలం ఎందులో పెట్టానో, ఏది తీసుకుంటే బలం వచ్చిద్దో ఈ దరిద్రుడికి అర్థం కాలా, ఈ దరిద్రురాలకి అర్థం కాల. పాట మాత్రం నా బలమా అమ్మా అమ్మా నా కోట అబ్బా అమ్మా. నేను చెప్పేది ఏంటమ్మా? అమ్మా బలమా ఇను, బలమే, కానీ ఆ బలం ఇందులో పెట్టా. అవి పట్టించుకోరుగా. తన బలముని ఎందులో దాచిపెట్టాడో దాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు చెప్పండి, మిగిలిన వాళ్ళు చదివే ఎక్కువ, యేసయ్య కాడి ఎంత సులువో చూడు. యేసయ్య కాడి ఎంత సులువో చూడు. 1, 2, 3, 4, 5, 6, 7 అబ్బా, జీవితాంతం చదువుకోవచ్చు కదండి. ఇంకా చెప్పాలంటే ఆ పుస్తకాల్లోనేమో ఇతరులకు సంబంధించిన సెక్షన్లు, సమస్యలు, అది ఇదన్నీ ఉంటాయి, భూమి మీద సంబంధించినవి. ఇందులో దేవుడి సంగతులు కదండి, దేవుడి సంగతులు కదండి, దేవుడు కదండి, మన ప్రాణ ప్రియుడు కదండి, ఆయన ముచ్చట కదండి ఇది. అయి చదవాలంటే చిరాకు పుట్టిద్దండి. ఇది మన ప్రాణ ప్రియుడి లవ్ లెటర్ కదండి, ప్రేమ లేఖ కదండి, మనస్సు కదండి. ఎంత మోసం చేశాడో చూడండి సైతాన్ గాడు. బైబిల్ అంటేనే దడుచుకొని చచ్చేటాడు చేశాడు వాడు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం పోల్చుకుంటే ఎన్నిసార్లు చదవచ్చండి ఇప్పటికి? మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నేను నమ్ముకొని యేసు ప్రభుని 5 ఏళ్ళు అయిన చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. నేను యేసు ప్రభుని నమ్ముకొని 5 సంవత్సరాలు అయింది అన్నాడు చేతులు ఎత్తండి. ఇంకా పైన అయినా పర్వాలా, 8 ఏళ్ళైనా, 9 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా పర్లా. 5 ఏళ్ళకి పైబడ్డ అందరూ చేతులు ఎత్తండి. చాలా వందనాలు. ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కనీసం 3 సార్లు అన్న కంప్లీట్గా బైబిల్ చదివారా? చాలా చేతులు లేచినాయి కదా. కనీసం 3 సార్లు అన్న బైబిల్ కంప్లీట్గా చదివారా? నేను చదివాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 3 సార్లు చదివాను నేను. అబద్ధాలు ఆడితే ఇదిగో చూస్తున్నాడు,
మీరు నా చెవుల్లో పూలు పెట్టచ్చు, ఆయన చెవుల్లో పెట్టలేరు. ఆయన ఆశ్చర్యపోతాడు, అమ్మ మామూలుడు కాదు, మామూలుది కాదని. చెప్పండి, చేతులు ఎత్తండి. నేను చదివాను అన్నయ్య, 3 సార్లు చదివాను అన్నాడు. దించండి. 5 ఏళ్ల కంటే పైబడి కదా నువ్వు యేసుప్రభు నమ్ముకొని సంవత్సరాలు అయింది. కనీసం పట్టుమని 3 మారు కూడా నువ్వు వాక్యం చదవకపోతివి. చర్చికి వచ్చి నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఇప్పుడు యేసయ్య మొహం ఎట్ట పెడతాడు? నువ్వు వచ్చి ఎగిరెగిరి ఈ పాట పాడుతుంటే యేసయ్య ఫేస్ ఎట్ట పెడతాడు ఒక్కసారి ఊహించు. నీ సంబడం అంతా తెలుసా ఆయనకి, నువ్వు చదివేది లేదు, సచ్చేది లేదు, తెలుసు ఆయనకి. మళ్ళీ మందిరంలోకి వచ్చి నీ వాక్యమే నా పరవశము అంటే ఆయన కండిషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? ఆ తర్వాత మళ్ళీ అట్లాగా వాకు ఒకసారి ఆలోచించండి. ఏ లెక్కలు వేస్తాడు? తెలివిగల్ల లెక్కలు వేస్తాడా, సోదోడు లెక్కలు వేస్తాడా? నువ్వు బైబిల్ అందులో నీకు బలం ఉందని చెబితే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసి, అరే లోకానుసారులు ఆవంతున్న పుస్తకాలు కుప్పేసుకొని చదువుకున్నారు. ఎందుకు? ఎదుటోడికి ఏదో 4 ముక్కలు మేలు చేసి రూపాయి పొందడానికి, బ్రతకడం కోసం. ఇది బ్రతికించేదే, ఇది మనం బ్రతుకుతాం, 10 మందిని బ్రతికించేది కదా. ఇది నిత్య జీవం కలిగింది కదా, దేవుని వాక్కు కదా, దేవుడై ఉన్నది కదా. మోసపోలా మనం? మందిరానికి వచ్చాం. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది. అప్పుడు ఏసై నువ్వు ఇది పాడుతుంటే ఏసై లేదు, ఇటు ఫేస్ ఇటు పెట్టే, ఒట్టిది అబద్ధం, ఉరుగా అంటుంటాడు. కానీ నీకు కనపడట్లే, ఒట్టి అబద్ధాలు ఆడుతున్నాను. అంతసేటు పాల వంటిది జుంటి తేనె వంటిది అయితే నువ్వు రోజు సమీపిస్తావు కదా, నువ్వు ఎందుకని? ప్రియులారా, ఇంకా ఎన్నితో పోల్చాడు? వాక్యం దీపంతో పోల్చాడు, జుంటి తేనెతో పోల్చాడు. దీపం నీ వాక్యం నా పాదములకు, దీపం నా త్రోవకు. వాక్యం వెలుగుతో పోల్చబడింది, దీపంతో పోల్చబడింది, తేనెతో పోల్చబడింది. ఎన్ని రకాలు పోల్చాడు. జస్ట్ ఒక్క వాక్యమేనండి ఇప్పటిదాకా చెప్పింది నేను, ఇంకా 6 ఉన్నాయి. నువ్వు సింపుల్ ప్రసంగం ఉన్నట్టున్నావు అనుకోవాకండి. టపీ చెప్పి ముగిస్తా. అంటే ఇంత వర్ణన తీసుకున్నాను అనుకో, బోల్డ్ అంత టైం అయిద్ది. అందుకని జస్ట్ అట్లా అందించి వదిలేస్తా, జస్ట్ మీకు నోట్స్ కోసం. మీరు ధ్యానం చేసుకోండి. ఒక్క వాక్యమే ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఎంత అశ్రద్ధ చేశాం. పాటలేమో పాడుతున్నాం, కానీ పాటలలో ఉన్న మాటల చొప్పున వాక్యాన్ని నిజంగా మనం ప్రేమించట్లా. మనం అజ్ఞానులమై ఉన్నాం. అందుకే తరచుగా పడిపోతున్నాం, తరచుగా చెడిపోతున్నాం, తరచుగా ఓటెంపాలవుతున్నాం, కార్యాలలో విఫలమవుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా నుండును, మరియు అతడు చేయునదంతయు సఫలమగును. వాక్యం స్వస్థతనిచ్చేటువంటి ఔషధంతో కూడా పోల్చబడింది, జీవంతో పోల్చబడింది. ఎన్ని రకాలుగా పోల్చబడింది అనుకున్న వాక్యం. నా మాటలు నీ అంతరంగములో నుంచుకొని నీకు మేలు, అది నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది, నీ ఎముకలకు సత్తువనిస్తుంది అన్నాడు సామెతల గ్రంథంలో. వాక్యము స్వస్థపరచు శక్తి కలిగింది. నువ్వేమో వాక్యాన్ని ప్రేమించవు, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవు, వాక్యాన్ని తినవు, వాక్యాన్ని లక్ష్య పెట్టవు. మరి ఎట్లా నువ్వు సక్సెస్ అవుతావు? సఫలత అందులో ఉందన్నాడు. కావాలంటే చూసుకో, కీర్తనల గ్రంథము 1వ కీర్తన, ఇందాక నేను చదివిన వచనం ఉందో లేదో చూసుకో. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు చేయున్నది సఫలమగును?
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు చేసేదంతా సఫలమైంది. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఈ గ్రంథమును చదువువాడును ఇందు వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు పరిశుద్ధులు అన్నాడు. ఎంత శ్రద్ధ చేశామండి ఇన్ని విలువలు కలిగిన వాక్యాన్ని. నువ్వు వాక్యాన్ని తిను, సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుందన్నాడు. నువ్వు వాక్యాన్ని తిను, స్పిరిచువల్గా జీవించి ఉంటావు అన్నాడు. నువ్వు వాక్యాన్ని తిను, ఎక్కడ ఎలా అడుగేస్తే సక్సెస్ అవుతావో ఆ జ్ఞానం నీకు అబ్బిద్ది నా కుమారుడా అన్నాడు. వాక్యాన్ని తిను నాన్న, నీకు వాక్యంలో ఉంది నాన్న, ప్రతి రహస్యం ఉంది. నువ్వు బాగా వాక్యాన్ని ఆకలింపు చేసుకో, నా సంగతులు ధ్యానించు. నువ్వు ఎక్కడ ఏ అడుగేస్తే సక్సెస్ అవుతావో, సఫలం అవుతావో ఆ జ్ఞానం నీకు అబ్బిద్ది నాయన. మనుషులతో ఎలా మెలగాలో నీకు జ్ఞానం అబ్బిద్ది. చెడిపోయిన వాళ్ళతో ఎలా మెలగాలో, మంచి వాళ్ళతో ఎలా మెలగాలో, నీ పై అధికారులతో ఎలా మెలగాలో, సమాజంలో వ్యక్తులతో ఎలా మెలగాలో, ఫ్యామిలీలో ఎలా మెలగాలో, అన్నిటికంటే ముఖ్యంగా నాతో ఎలా ప్రవర్తించాలో నీకు అందులో దొరికిద్దిరా, అందులో దొరికిద్దమ్మా అన్నాడు. చెంచల మనస్కులు జ్ఞానము గ్రహింతురన్నాడు. అంటే మెంటలోడు పిచ్చోడు సైతం దేవుని వాక్యాన్ని కానీ ధ్యానం చేయగలిగితే, ఇందులోని జ్ఞానాన్ని ఒడిసి పట్టగలిగితే ప్రపంచ మేధావుల కంటే వాడు మేధావి అయిపోతాడు. వాడు అడిగి దేవుడు సమాధానం చెప్పలేడు. అతిశయోక్తులుగా చెప్పానా వాస్తవాలా? పెద్దగా చెప్పు. యా, ఎన్ని విలువలు కలిగిందండి వాక్యం. సో ఈరోజు మనకు దేవుడు బలము కలుగా నియమించిన వాటిల్లో ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పుకోదగ్గది దైవ వాక్యం. దీన్ని అశ్రద్ధ చేశారు. చాలా సంగతులు ఇందులో పెట్టాడు. ప్రతి ఉదయం నా గడప యొద్ద కాచుకునేవాడు ధన్యుడు, నా మాటల కొరకు కనిపెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడు. దైవ స్వరము వినాలి. పాటలేమో నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. చప్పట్లు కొట్టడం, డ్రమ్ము కొట్టడం, కాంగో కొట్టడం, తబలా కొట్టడం, పాడుకోవటమే తప్ప ఆ పాటలో ఉన్న మాటలు ఏదో వాస్తవంగా ఆలోచిస్తే కొద్దిగా మనం ఆలోచించాలిగా అనుకోరు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా,